नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। एनावोलो मंडल के तहसीलदार विक्रम ने बताया कि निराधार खबरें लिखकर उन्हें मानसिक रूप से प्रताड़ित किया जा रहा, जबकि पिछले 14 वर्षों की सेवा में हमारे खिलाफ कोई आरोप नहीं लगा। वरंगल संयुक्त जिला तहसीलदारों ने वरंगल शहर में भारतीय चिकित्सा संघ भवन में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की। बैठक में तहसीलदार विक्रम मोहम्मद, इकबाल, बंदी नागेश्वर राव, श्रीनिवास, नायब तहसीलदार रंजीत नागेंद्र प्रसाद, सुमन MRI, कीर्तन दिवाकर व अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए विक्रम इकबाल ने कहा कि राजस्व विभाग एकमात्र ऐसा विभाग है जो नियमित रूप से लोगों से संपर्क रखता है। उन्होंने कहा कि कुछ PDF पत्रिकाएं झूठे लेख प्रकाशित कर रही हैं और ब्लैकमेल कर रही हैं। उन्होंने बताया कि उन्हें वित्तीय सहायता दी जाए या नहीं, इस बारे में मिल रही धमकियों के कारण उन्हें कठिनाइयों का सामना करना पड़ रहा। మా తోటి టైటిల్ దాన్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మన మీద ఎందుకు ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తుందనే దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నన్ను చాలా మానసిక వేదనకు గురి చేసిండు. నేను దాదాపు 14 సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా. ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు. అటువంటిది ఒక చిన్న షోకాజ్ నోటీస్ నా 23 ఇయర్స్ సర్వీస్లో కూడా లేదు. అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మరక అంటించి మా రిలేషన్లో కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన. పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్కి ఇచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ సర్టిఫికేట్ ఇచ్చినా. అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉండొచ్చు, అందరినీ అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను. మళ్ళీ తప్పకుండా స్లాట్ చేయవలసి ఉన్నది. అలాంటి దాన్ని తహసీల్దార్ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయవలసినటువంటి నాలా కన్వర్షన్ను కూడా కేవలం డబ్బుల కొరకు ఆశపడి మాత్రమే ఆయన మీద వార్త రాసిండు. వార్త రాసినప్పుడు కూడా ఫస్ట్ టైం రాసినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ కూడా సంప్రదించడం జరిగింది. అన్న ఇట్లా వార్త రాస్తాను అంటే వాళ్ళు కూడా అరే విక్రమ్ సార్ మనోడే రాయకండి, మీరు ఆయన అట్లా చేయడు, మాట్లాడదామన్న తర్వాత కూడా అతను డబ్బులు డిమాండ్ చేయడం అంటే మొదటి దఫాగా డబ్బులు వేయడం జరిగింది. 30,000 రూపాయలు ఫోన్పే చేసింది. ఆయన 2 లక్షల రూపాయలు అడగడం జరిగింది. ఆ 2 లక్షలు రాలేదని సెకండ్ టైం వార్త రాసింది. మళ్ళీ మూడో టైం ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇంతకుముందు బ్రదర్ రవి గారు అడిగిండు, మీకు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో పోతూ ఉంటాయి, ఫేస్బుక్లో వాట్సాప్లో వస్తూ ఉంటాయి, మీరు ఎందుకు భయపడ్డారు అంటే భయపడడం కాదు, ఇక్కడ ఆత్మాభిమానం. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ పెట్టుకొని ఒక తహసీల్దారు ఒక్క షోకాజ్ నోటీస్ ఒక నోటీస్ కూడా తీసుకొని తహసీల్దార్ మీద ఇలా వార్త రాస్తే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. మాకు ముఖ్యంగా శత్రువులు ఎవరు ఉంటారు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మాకు శత్రువులు, అదేవిధంగా బంధువులు ఉంటారు. ఈ MRO మీద ఇట్లా వార్త వచ్చిందని వాళ్ళకి వాళ్ళు మాకు పెట్టడము, ఏం జరిగింది, అసలు ఏం చేసినావు అని వాటికి భయపడి మానసిక ఆత్మ ఒక రకంగా చెప్పాలంటే మన విక్రమ్ కుమార్ గారికి బీపీ రేజ్ అయింది. డాక్టర్ దగ్గరికి పోయి ఒక రకంగా చెప్పాలంటే మీరు చూడవచ్చు, అది స్టింగ్ ఆపరేషన్ చేసిన దాంట్లో సూసైడ్ చేసుకోవాలనే కాడికి వచ్చింది. అంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళ ముందు మనల్ని ఈ విధంగా వార్త రాసిన ఉద్దేశంతోనే వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ఇంతమంది విలేకరులు ఉన్నారు, మీరు అందరూ అంటే మాకు గౌరవం, మీరు ఏ పని చెప్పండి, ఈ మండలి కాదు వేరే మండలి